ఈ రోజైతే మనము పల్లెవిందు రెస్టారెంట్ లో ఉన్నాము. ఇది చాలా ఇన్‌స్టాలో చాలా వైరల్ అవుతున్న రెస్టారెంట్ అండ్ చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. అండ్ వీళ్ళ అంబియన్స్ కూడా అంతే చాలా అథెంటిక్ గా అండ్ చాలా మంచి విలేజ్ వైబ్ తోటి అయితే ఉంటది. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూద్దురండి. అంబియన్స్ చూసారు కదా. సో ఇప్పుడు మనము వాళ్ళని అడిగి వాళ్ళ ఫుడ్ డీటెయిల్స్, వాళ్ళ రెసిపీ అండ్ వాళ్ళు ఈ రోజు ఏదో వాళ్ళది ఫెస్ట్ కూడా జరుగుతుందంట. సో అవన్నీ కూడా చూసేద్దాం. ఎస్. సో ఇప్పుడైతే మనము పల్లవిందు ఫౌండర్ తోటి ఉన్నాము, ఆర్కే గారితో. అండ్ నేను అసలు ఈయన గురించి ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ఫేమస్ అండ్ ఇన్స్టాలో అయితే అసలు మీతో ఇంటర్వ్యూ చేయాలంటే నాకు భయం వేస్తుంది. బేసిక్గా మీకంటే బాగా నేను చెయ్యలేనని నాకు తెలిసిపోయింది ముందైతే. వచ్చే ముందు నేను చూసాను ఆర్కే గారు మీ వీడియోస్ అన్ని, అసలు ఏం జరుగుతుంది మీ రెస్టారెంట్లో అని మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు ఇంత మంచిగా చెప్తున్నారు, అసలు ఎవరికి ఏ డౌట్ కూడా లేకుండా అని అనిపించింది. సో ఎనీవేస్ మేమైతే మా నుంచి ఇంట్రడక్షన్ చేయాలి కాబట్టి సో మనతో అయితే ఆర్కే గారు ఉన్నారు ఈరోజు. ఆయన అడిగి పల్లవిందు గురించి తెలుసుకుందాము. అసలు పల్లవిందు అంటే ఏంటి? పల్లెవిందు అంటే పల్లెటూరు ఫుడ్, పల్లెటూరు అంబియన్స్, విలేజ్ వైబ్స్. ఓకే, బేసిక్గా ఇది. ఓకే. అండ్ కల్తీ లేని పదార్థాలతో కమ్మని భోజనం అనేది పల్లెవిందు కాన్సెప్ట్. యా.
సో చూసాము అక్కడ అని రాసేసారు మీరు ముందే, మేము యూజ్ చేయట్లేదు, ఇట్లా వాడట్లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, డాల్డా యూజ్ చేయము, అదంతా మీరు ఎంట్రీలోనే పెట్టేశారు. సో అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా, సో దాని గురించే మేము కూడా అసలు ఏం జరుగుతుంది మీ కిచెన్ లో అని చూడడానికి వచ్చాము ఈ రోజు. బేసిక్ అంటే ఈ ఆర్గానిక్ అదంతా కొంచెం పెద్ద టాపిక్. వీఆర్ నో బడీ టు డిస్కస్ ఆన్ దట్. ఆర్గానిక్ ఒక రెస్టారెంట్ లో ఆర్గానిక్ మొత్తం పెట్టాలంటే అది అయ్యే పని కాదు. మాకు తెలిసినంత పరిజ్ఞానంలో అది అయ్యే పని కాదు. సో స్వచ్ఛమైన పంట, కల్తీ లేని పంట నుంచి తీసుకొని కమ్మని భోజనం పెట్టడం అనేది కాన్సెప్ట్ మంది. సో ఈ ఆర్గానిక్ ఇది చేయడానికి ఈ మన ఫుడ్ కలర్స్ కానీ అడిటివ్స్ కానీ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయకుండా చేయడానికి మెయిన్ రీజన్ గాయత్రి. షీఈ్ ఆల్వేస్ వెరీ పర్టికులర్ అబౌట్ దోస్ థింగ్స్ అన్నమాట. సో ఐ ఇంట్రడ్యూస్ గాయత్రి. రండి గాయత్రి గారు, co-founder. And she's the heart of the kitchen and menu engineering anta. Over to her. You please discuss with her. ఫేస్ మీది బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే తనది కనిపించేలాగా. సో చూసారు కదా, ఇన్స్టా ఫేమస్ ఆర్కే గారు కాకుండా బిహైండ్ ఉంది అయితే గాయత్రి గారు. సో ఇద్దరు కలిసి ఈ పల్లవిందు అయితే స్టార్ట్ చేశారు. మీకు ఇప్పటికి 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో. ఎలా అనిపిస్తుంది మీకు రెస్పాన్స్? Yeah, response is good. KPHP, first branch is Gachibowli, then KPHP. This is the third branch, just 1 month old. Okay. And first nunche baagundi idi. Okay. Taken up well and పల్లెవిందుకు ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. మీరు చేశారు క్రియేట్ వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్స్. అవసరం లేదండి మాకు ఇన్ఫ్లుయెన్సర్స్, నేనే చేసుకుంటా అని చెప్పేస్తున్నారు. I will go into the kitchen and make arrangements for you. Okay. And Gayatri will take over. Sure. Okay? Yeah. Thank you so much. సో గాయత్రి గారు, అసలు చూస్తే చాలా మందికి అంటే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి ఈ వైబ్ తెలియదు విలేజ్ది. మా చిన్నప్పుడు మేము చూసాము, అన్ఫార్చునేట్లీ మేము కూడా అది లాస్ అయిపోయాము. ఇప్పుడు ఏం అనిపించట్లేదు మాకు ఇట్లాంటివి. అండ్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ అరే చిన్నప్పుడు అలాంటిది అక్కడ ఇంట్లో ఉండే కదా, ఇట్లా రోల్ ఉండే కదా, అట్లా అంతా అనిపిస్తుంది. ఎలా ఈ అంబియన్స్ అంతా ఎలా క్రియేట్ చేశారు అసలు మీరు ఇంత చక్కగా? అసలు యాక్చువల్లీ నేనైతే ఫ్రమ్ హైదరాబాద్ అండి, సిటీలోనే బోర్న్ అండ్ బాటప్. మా ఫ్రెండ్ ఆర్కే మాట్లాడారు కదా, లైక్ హీ ఈస్ ఫ్రమ్ విలేజ్, ప్రాపర్ విలేజ్ అనమాట. సో మేము మాది 20 years నుంచి ఫ్రెండ్షిప్. సో కార్పొరేట్ కేటరింగ్ చేసేవాళ్ళము. సో మేము ఎప్పుడు మాట్లాడినా కానీ వీ యూస్ టు షేర్ అవర్ ఫుడ్ నాలెడ్జ్. సో అప్పుడు ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. ఇట్లా ఏది చిన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళము, అట్లా చేసాము. సో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసి ఇట్లా చేద్దాము అనేది. అండ్ నేను అక్కడ ఊరికి వెళ్ళి తినడము అట్లా చూసినప్పుడు ఫుడ్ వాజ్ రియలీ గుడ్. ఇంకా సరే ఒక మంచి ఫుడ్. అండ్ మేము కూడా ఎప్పుడన్నా తినాల్సి వస్తే కూడా బయట ఎక్కడన్నా చూస్తే కూడా వీ వుడ్ నెవర్ మంచి ప్లేస్ దొరికేదే కాదు. సో సరే వై డోంట్ వీ డూ ఇట్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ, సో ఎందుకు మనమే చేయొద్దు అని దెన్ ఆ పల్లె అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. చాలా చాలా బాగుంది. బేసిక్ గా ఒక ఫ్రెష్నెస్, అంటే ఇంత బిజీగా తిరిగేసి ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చొని అన్నం తిని అలా వెళ్ళడం. అండ్ మీరు చెప్పినట్టు మనం ప్రీవియస్ గా వీడియో స్టార్ట్ చేసే ముందు వి డిస్కస్డ్, మీరు అందరు రెస్టారెంట్స్ లాగా మా రెస్టారెంట్ కాదండి, మేము ఇంట్లో మీరు ఎలా వండుకొని తింటారో అలాంటి మంచి ఫ్లేవర్స్ ఇస్తాము అని చెప్పారు కదా. సో దాని గురించి చెప్పండి. అదే అండి, ఇప్పుడు ఎన్ని రోజులు ఒక పిజ్జా కానీ పాస్తా కానీ ఎన్ని రోజులు తింటామండి? వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ బేసిక్స్. రూట్స్ అనేది ఎవరన్నా కానీ మీరు చూడండి, బయట ట్రావెల్ చేస్తారండి, ఇంట్లో వచ్చి ఒక ఆవకాయ వేసుకొని తిన్నా కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరేనే ఉంటుంది. ఏదో ఒక టైంలో మనకి మంచిగా పచ్చడన్నం ఒకటి తినాలని అనిపిస్తుంది, కారం పొడి, ఇవే క్రేవింగ్స్ అవుతుంటాయి ఎక్కువ. మనం ఏదో ఎక్కడో వెళ్ళి ఏదో ఓకే డెజర్ట్ క్రేవింగ్ అట్లా ఇట్లా ఉంటాయి. బట్ బేసిక్ ఫుడ్ అయితే వేడన్నము, పప్పు, లేకపోతే అమ్మ చేసింది ఏదో ఆ టైప్ లోనే ఉంటుంది. కానీ మనం ఆ రోజు అక్కడ పిజ్జా తిన్నాము అది బాగుంది అని అయితే చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి అయితే. సో అట్లానే ఎవరన్నా కానివ్వండి గోయింగ్ ఫార్వర్డ్ గా అందరూ కూడా బేసిక్స్ కే వెళ్ళిపోతారు. ఇవన్నీ ఉండవు, స్లోగా హెల్తీ ఫుడ్ అండ్ బేసిక్స్ వెళ్ళిపోతారు. రూట్స్ కి ఏదైతే మనం రోజువారీ తింటామో అదే దానికే వెళ్తారు. సో అదే స్ట్రాంగ్ గా తీసుకొని దాన్ని అట్లా స్టార్ట్ చేసాము. సో మీరు ఇక్కడ చెప్పారు కదా నెయ్యే వాడతాము, వనస్పతి డాల్డా ఇవన్నీ మేము యూజ్ చేయము, అజినోమోటో ఆర్టిఫిషియల్ కలర్స్ అవి యూజ్ చేయము అని. మీకు అదంతా
ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఏం బర్డెన్ అనిపించలేదా? అంటే ఎందుకు మేము ఇంత ఇన్వెస్ట్ చేసి ఇట్లా పెడుతున్నాము? లేదండి, అస్సలు సాటిస్ఫాక్షన్ అండి. ఎండ్ ఆఫ్ ద డే మనము ఇఫ్ యూ గో టు స్లీప్ ఆల్సో ఆ డే మనం ఏం మంచి చేసాం అనేది ఉంటది తప్పితే డబ్బులు సంపాదించామా ఇవన్నీ సెకండరీ, బట్ అల్టిమేట్లీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో అట్లాగే అనుకొని స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ ఏది యూజ్ చేయొద్దు. వాళ్ళు మన పెద్దవాళ్ళు ఏదన్నా యూజ్ చేశారండి? ఇవన్నీ చేయలేదు కదా. మంచి కలర్ ఉన్న కారం పసుపు వాడితే ఆటోమేటిక్ గా కలర్ అనేది వచ్చేస్తుంది, మనం ఏమీ వేయక్కర్లేదు. వాళ్ళ చేతిలో ఉన్న బ్యూటీ, పేషెన్స్, ఆ లవ్ తోని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. సో సేమ్ థింగ్ మేము కూడా ఇదే, మేము మా స్టాఫ్ కి కూడా అదే చెప్తాం. ఎవ్రీ బ్రీఫింగ్ లో కూడా మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే, సంబడి స్టెప్స్ ఇన్ టు అవర్ ప్రెమైసెస్ అంటే హీ ఈజ్ అ గెస్ట్ ఫర్ అస్, అండ్ అతను వెళ్ళే వరకు నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో చూసాను ఇందాక బఫే ఒకటి నడుస్తుంది మీకు. సో ఎవరో తింటుంటే కూడా మీ స్టాఫ్ వాళ్ళకి ఇది ఒకసారి ట్రై చేయండి అంటే వాళ్ళు అంటున్నారు నేను తిన్నాను అంటే, లేదండి ఒకసారి ట్రై చేయండి బాగుంటది మీకు నచ్చుతుంది అని చెప్పి దే ఆర్ అట్లా మంచిగా చెప్తున్నారు. అండ్ అది కూడా మంచిగా అనిపిస్తుంది మనకి వచ్చి ఇంత హడావిడి లైఫ్ లో. బేసిక్ గా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి వాళ్ళందరూ జాబ్ చేయడానికి వస్తారు, పేరెంట్స్ కి దూరంగా ఉంటారు, ఆ లవ్ కూడా కనిపిస్తుంది. సో మేమైతే చాలా మంది నార్త్ ఇండియన్స్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు కారం పొడి నెయ్యి ఎట్లా కలుపుకోవాలని. వాళ్ళకి ఫస్ట్ ఏంటిది పౌడర్ ఇచ్చారు అనే టైప్ లో ఉండింది. ఇడ్లీతో ఇస్తారు కదా, అన్నంతో ఇస్తున్నారు ఎందుకు అనేది. ఇది కాంబినేషన్ ఇట్లా కలుపుకోవాలంటే తిని. అండ్ ఇంకా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అయి చాలా మంది వస్తున్నారు. నార్త్ ఇండియన్స్ లికింగ్ దర్ ఫింగర్స్ లైక్ ఎనీథింగ్. సో ఇంకొకటి, మీరు ఇప్పుడు షెఫ్స్ అని చెప్పారు కదా, సో ఎలా పిక్ చేశారు వాళ్ళకి? ఇప్పుడు జనరల్ గా షెఫ్స్ అందరికి చాలా ఫ్యాన్సీ డిషెస్, ఏమంటారు కాంటినెంటల్ అలా అంతా తెలుసు కదా. సో ఇంత అథెంటిక్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎవరిని పిక్ చేసుకున్నారు మీరు? యాక్చువల్లీ ఇట్లా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, మాది కార్పొరేట్ కేటరింగ్ ఆల్రెడీ చేస్తాం మేము. 20 years నుంచి మేము అదే చేస్తున్నాం. ఆఫ్టర్ కోవిడ్ ఓన్లీ వి స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్. సో మా షెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గర ట్రైన్ అయ్యే ఉన్నారు. ఎప్పుడు కూడా మేము ఒక హెడ్ షెఫ్ ఉండాలి, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిచెన్ అని ఎప్పుడు అనుకోలేదు. నేను పర్సనల్ గా మానిటర్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తాం అనమాట. సో వాళ్ళకే నేర్పించి ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని ఓవర్ 15 years వాళ్ళు ట్రైన్ అవుతూనే ఉన్నారు. సో ఇప్పుడు పల్లెవిందు కానీ ట్రైన్ కాదు, కార్పొరేట్ లో ఇవే ఉంటాయి, రైస్, పప్పు, దాల్ ఇవే ఉంటాయి అన్నమాట. అవే నేర్పించే వాళ్ళం. ఇక్కడ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ చేసాం అన్నమాట, మాకేం కావాలి అనేది చూసుకోండి. సో ప్రతిసారి నేను ఇన్స్టాలో చూసాను, నేను విజిట్ అవ్వడం ఇది సెకండ్ టైమ్. అంతకుముందు వచ్చి జస్ట్ తిని వెళ్ళాను. నేను ఎప్పుడైనా సరే ఒక కిచెన్ కి వెళ్ళేటప్పుడు బాగుంటే మళ్ళీ వాళ్ళని అడిగి మేము ఇక్కడ షూట్కి వస్తాము అని చెప్పి జనరల్ గా వస్తాము. లేదా నాకు మా ఆఫీస్ లో సజెస్ట్ చేస్తారు, అక్కడ ఫుడ్ చాలా బాగుంది, యూ కెన్ గో అండ్ అక్కడ చెయ్యండి అని. సో నేను అట్లా ఇది సెకండ్ టైం ఇక్కడ రావడం. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటది. సో ఏదో ఒక ఏరియాని మీరు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు, అసలు దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము కార్పొరేట్ లో కూడా చాలా ఫెస్టివల్స్ చేసేవాళ్ళం అండి. అసలు పీపుల్ ఇమాజినే చేయలేదు. 60 rupees కి కూడా వీ యూస్ టు గివ్ చైనీస్, అథెంటిక్ చైనీస్ ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళం అనమాట. సో ఫెస్టివల్ ట్రెడిషన్ అనేది మాకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్కడ రెస్టారెంట్స్కి వచ్చేసరికి ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి అనే టైప్లో ఒక్కొక్క రీజన్ ఎక్స్ప్లోర్ చేద్దాము, వేర్ పీపుల్ విల్ నో ఆ ఫ్లేవర్స్ ఏంటి, అక్కడ ఏం గ్రో అవుతుంది, ఏం పండిస్తారు, అండ్ ఎట్లా డిషెస్ ప్రిపేర్ అవుతాయి అనేది అక్కడికి వెళ్ళి నేర్చుకొని వీళ్ళకి నేర్పించి అట్లా ఫెస్టివల్స్ కొద్దిగా మొనాటనీ ఉంటే కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదండి, కొద్దిగా చేంజ్, ఎవ్రీ దే నీడ్ చేంజ్. సో దాంట్లో అట్లాగే ఫెస్టివల్స్ పెట్టి దాంట్లో బెస్ట్ డిషెస్ ని పిక్ చేసుకొని మా మెనూలో మళ్ళీ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అలా డిఫరెంట్ గా పెడతారు కదా, అంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసింది తెనాలి ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. తెనాలి ఏరియాకి సంబంధించిన బెస్ట్ ఫుడ్ ఈ రోజు మన ఫెస్టివల్, ఐ మీన్ ఆ ఫెస్ట్ లో అయితే దొరుకుతుంది. సో అవి ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ షెఫ్స్ కి ఎలా వచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళు? లేదు మేమే నేర్పిస్తాం. వి విల్ కండక్ట్ ఒక 10-15 days ట్రయల్ ఉంటుంది ముందు ఫెస్టివల్ కి ముందు. దానికి సంబంధించిన మెనూ వాళ్ళకి బ్రీఫ్ చేసి ఇది ఇట్లా చేయాలి అని మేము ట్రయల్స్ చేసి చూపిస్తాం అన్నమాట. వాళ్ళు అప్పటి నుంచి ట్రైన్ అయ్యి వాళ్ళు తీసుకుంటారు. ఎలా వస్తుంది రెస్పాన్స్ అంటే ఒక ఫెస్టివల్ కొత్తది ఇప్పుడు
మొన్న తెలంగాణ ఫెస్ట్ ఒకటి జరిగింది, ఇప్పుడు ఇంకొకటి జరుగుతుంది కదా, సో అది జరిగినప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందండి, చాలా బాగుంటది. మాకు కూడా కొత్త డిషెస్ నేర్చుకోవడానికి ఉంటది, ఎప్పుడు అదే సేమ్ అనేది ఉండకుండా మేము కూడా ఆల్సో ఎక్స్ప్లోర్. వస్తారా పర్టికులర్ తెనాలి నుంచి ఆ జనాలు? చాలా మంది అసలు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, అసలు అదొక రీల్ చేయొచ్చు. కానీ మేము ఐ డోంట్ నో సమ్హౌ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, అంటే కస్టమర్ మాట్లాడి చెప్పడము ఏదో హైప్ క్రియేట్ చేస్తున్నారు అనే టైప్ లో అనిపించొద్దని వీల్ గో న్యాచురలీ అనమాట. అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఆ ఏరియా వాళ్ళు హైదరాబాద్ వస్తే వాళ్ళు మిస్ దేర్ ఫుడ్ కదా, అక్కడ ఆ టేస్ట్ మిస్ అవుతారు కదా, సో వాళ్ళని ఎక్కువ ఇంట్రెస్ట్ గా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో ఒకసారి నాకు కూడా చూపించండి తెనాలి ఫుడ్. సో ఇది మీ తెనాలి ఫుడ్ ఫెస్టివల్. సో ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఇక్కడ ఏముంది అని. సో తెనాలి అంటేనే వాళ్ళకి ఎక్కువ స్నాక్స్ ప్రియులు, సో ఈవినింగ్ అయితే వాళ్ళకి స్నాక్స్ ఉండాలి. సో మేము తెనాలి బజ్జీ మిక్చర్ అని పెట్టాము, అది లైవ్ గా చేసిస్తారు అనమాట. బజ్జీ మిక్చర్, బజ్జీ మిక్చర్ అక్కడ చాలా ఫేమస్. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, మేము ఒక వేరియేషన్ పిక్ చేసుకొని అట్లా చేసాం అనమాట. ఇది నిమ్మకారం పునుగులు విత్ నిమ్మకారం అనమాట. ఇది అంటే నిమ్మకాయ పచ్చడి, నాట్ ఎగ్జాక్ట్లీ నిమ్మకాయ పులుసు తీసుకొని దాంట్లో కారము అవి వేస్తాం, కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం అనమాట. సో అది దట్ ఈస్ ద చట్నీ లాంటిది అనమాట దానికి. అండ్ తపాల చెక్క అయితే మీకు తెలిసిందే. సో ఇది తపాల చెక్క బియ్యం పిండితో చేసేది. ఓకే సార్. దెన్ ఇది డైలీ ఒక బజ్జీ చేంజ్ అవుతుంది, బట్ తమలపాకు బజ్జీ అయితే కామన్ గా పెట్టాము. తమలపాకు బజ్జీ. సో ఇది తమలపాకు బజ్జీ, మిర్చి ఉండదు ఇందులో. అలాగే చూసుకుంటే సూప్ ఉంది యాజ్ అ స్టార్టర్, మటన్ సూప్, ఇది మటన్ బోన్చారు. ఇక్కడ స్టార్టర్స్ లో బొర్రపాలెం కోడి వేపుడు ఒకటి, రెక్కల వేపుడు అనమాట బేసికలీ, అండ్ వెల్లుల్లి చాప ఫిష్ స్టార్టర్. దీంట్లో ఇవన్నీ తెనాలికి రిలేటెడ్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. ఓకే. సో పూరి పెట్టాము బ్రెడ్స్ లో, అండ్ రాగి రొట్టి కూడా ఉంటది. తర్వాత ఇది నల్ల కోడి వేపుడు, ఓకే, ఐరన్ కడాయిలో చేస్తాం అన్నమాట, టు హ్యావ్ దట్ బ్లాక్ ఫినిష్. నల్ల కోడి అంటే నల్లగా ఉండే కోడి అట్లా కాదు, కోడి మామూలే ఉంటది, బట్ ద మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద డిషెస్ నల్ల కోడి. అండ్ ఎగ్స్ గుడ్డు ఫ్రై అన్నమాట, ఎగ్ ఫ్రై ఉంటది. దాని తర్వాత రైస్ లో చిట్టి రొయ్యల పులావ్ అంటే ప్రాన్స్, అండ్ కోకోనట్ రైస్, ఇది చాలా ఇష్టపడుతున్నారు. ఇది అండ్ ఆ నల్లకోడి వేపుడు ఇస్ ద కాంబినేషన్ అన్నమాట. తర్వాత ఇది మాంసం, యాట మాంసము, అథెంటిక్ మటన్ ఫ్లేవర్. మీరు ఎలా అంటే ఇప్పుడు ఫిష్, ఈ ప్రాన్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఎక్కడి నుంచి ఐ మీన్ ఇంపోర్ట్ చేయడం వల్ల అట్లా ఏం లేదు, మామూలు వెండర్స్ దగ్గర తీసుకొని అది ఆ స్టైల్లో కుక్ చేస్తారు, ప్రిపరేషన్ చేస్తాం. దెన్ చేపల పులుసు, ఉసిరికాయ పులిహోర. నేను ఇది ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఉసిరికాయతో పులిహోర చేస్తారు. కార్తీక మాసంలో ఎక్కువ పోయింది, చాలా ఎక్కువ పీపుల్ లైక్. నాకు తెలియదు అసలు. చాలా చాలా అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటది, ఇమ్యూనిటీ. అండ్ అట్లాగే ప్లేన్ రైస్, పప్పు చాలా కమ్మగా ఉంది చూస్తుంటే. అట్లాగే ముద్దపప్పు కూడా ప్లాన్ చేసాము. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు హ్యావ్ అన్నం, ముద్దపప్పు, ఆవకాయ కూడా తినొచ్చు. ఆర్ మజ్జిగ చారు ఉంది, ఉలువ చారు, పెరుగు తినొచ్చు. దానికి నంచుకోవడానికి ఆలు పూస ఫ్రై, ఇంకా పూర్ణం వంకాయ, అది స్టఫ్ చేసిన వంకాయ. ఇది పప్పు చారు, ఇంట్లో చిక్కుడుకాయలు, ఇవి పల్లీలు పెట్టారా దాని మీద? చిక్కుడుకాయ కాదు, వంకాయ. లేదు, వంకాయలు స్టఫ్ చేసి పల్లీలు పెట్టారు. ఇది పప్పు చారు, రసము, గడ్డ పెరుగు. ఇది సగ్గుబియ్యం జోరు అండి, సగ్గుబియ్యంతో లాస్ట్ కి యాక్చువల్లీ ఊర్లలో దే ఎండ్ ద మీల్ విత్ ద స్వీట్ అన్నమాట. సో ఇది జోరు. అండ్ అక్కడ ఒక లైవ్ కౌంటర్ ఉందండి, ఇక్కడ డెజర్ట్స్ ఒకసారి చూద్దాం. ఇది అక్కడ తెనాలిలో ఫేమస్ బిస్కెట్ అన్నమాట, సో ఇవి ఏమో గవ్వలు. స్వీట్ అన్ని డెజర్ట్స్ గవ్వలు. ఇదేమో మిఠాయి ఉండ, అదే బూందీ లడ్డు అంటారు కదా, అది. బాలుషా ఉంది, ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ చేస్తారా? ఫ్రెష్ గా ఉంటాయి. బాలుషా ఉంది. అండ్ ఇదేమో అరిసెలు గానీ బూరెలు గానీ ఆల్టర్నేట్ గా అన్నమాట. ఒకరోజు అరిసెలు అయితే ఒకరోజు బూరెలు, అట్లా.
మరి పెద్దగా ఉంటే కూడా అన్ని వేస్ట్ అవుతాయి కదా, మినియేచర్ సైజెస్ లో చేసి ఓకే అంటే ఆ టేస్ట్ అంతా వాళ్ళకి అన్ని తినాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా బిహైండ్ ఆల్ దిస్ ఫుడ్ ఫెస్టివల్. పచ్చళ్ళు రోటి పచ్చడి, స్టార్టర్ చట్నీ, ఏదైతే బజ్జీ అవి తీసుకుంటారో దానికి ఇది. గోంగూర పచ్చడి అయితే తెలిసిందే, వడియాలు. అక్కడ కొద్దిగా జస్ట్ సాలెడ్ అండ్ కొన్ని రిబ్బన్ పకోడీ. సో అన్ని ఏది ఫ్యాన్సీగా లేకుండా అన్ని మనకు తెలిసిన డిషెస్ అంతే, అండ్ అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ సింపుల్ గా చేసుకోవడం. సో బేసిక్ మీరు ఇందాక చెప్పారు కదా ఒక మాట ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు, ఎక్కువగా క్రేవింగ్స్ అయ్యేది ఇదే అని. నిజంగా క్రేవింగ్స్ అయ్యేది ఇదే. ఈవినింగ్ టైం అయితే టీ విత్ పకోడీ పకోడీ, కారపూస ఏదో తినాలనిపిస్తుంది ఈవినింగ్ అవ్వగానే. మనం ఏదో అనుకుంటాం ఏదో తినాలని, ఎండ్ ఆఫ్ ద డే ఆలోచించి చూస్తే ఇవే ఫేవరెట్ ఏంటి ఇందులో? నాకైతే జనరల్ గా నాకు బాగా క్రేవింగ్ అయితే పరవన్నం క్రేవింగ్. ఎప్పుడు ఊరికే ఫ్రీక్వెంట్ గా నేను ఇంట్లో పరవన్నం చేసుకుంటా. పులిహోర మీరు మా పరమాన్నం ట్రై చేయాలి. మా దగ్గర ఫ్రైడే సాటర్డే సండే మేము పరమాన్నం చేస్తాం. దానికోసమే వచ్చే క్లయింట్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ ఐ ప్లాన్ అన్నమాట. సో మీకేం ఇష్టం ఇందులో? నాగా కొబ్బరి అన్నము, నల్లకోడి వెప్పు. ఓకే సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అన్ని ట్రై చేయాలని చేస్తారా? అన్ని ట్రై చేయాలి లేదు, అన్ని ట్రై చేయాలి. మీకోసమే చేసాం కదా, అన్ని ట్రై చేయాలి. అన్ని కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకటి చాప తీసుకుంటే ఒకరోజు వెల్లుల్లి ఉంటది, ఒకరోజు కరివేపాకు చాప ఉంటది. సో అండ్ ఏది ఎప్పుడు కూడా చేసేటప్పుడు వి కీప్ ఇన్ మైండ్ హెల్త్ పరం దాని దృష్టిలో పెట్టుకొని హెల్త్ కూడా సేఫ్ గా ఉండాలని దాంట్లో క్యూరేట్ చేస్తాం మెనూస్ అట్లాగా. సో బేసిక్ గా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఇలాంటి ఒక రెస్టారెంట్ పెట్టారు అని అంటేనే సో బేసిక్ గా అర్థమైపోయింది. ఒక రోజు నాకు సడన్ గా పూర్ణాలు తినాలనిపిస్తుంది. నాకు అసలు ఫ్యాన్సీగా ఏ ఆప్రికాట్ డిలైట్ అవి నాకు అసలు క్రేవింగ్ అవ్వదండి. నాకు పూర్ణాలు, పరవన్నం, నాకు స్వీట్స్ అంటే ఇదే గుర్తొస్తుంది, అదే తినాలనిపిస్తుంది మంచిగా. కూడా పాల తల్లికలు తినడానికి వస్తారు, వేడి వేడి బొబ్బట్లు. అసలు బొబ్బట్లు అంటే గుర్తొచ్చింది, యూ హావ్ ఎ లైవ్ కౌంటర్. ఈ హైటెక్ సిటీ బ్రాంచ్ లో లైవ్ కౌంటర్. సో మనకి అక్కడికక్కడ బొబ్బట్లు చేసి చూపిస్తారా? ఒకసారి చూద్దామా? సో ఇది లైవ్ కౌంటర్ అన్నమాట. సో మనకి ఇక్కడ అన్ని ఇన్స్టాంట్ అప్పటికప్పుడు జిలేబీ, బొబ్బట్లు అండ్ ఇంకా రైస్, కారం పొళ్ళ రైస్ అండి. చూసాను ఇందాక నేను చూసి ఫ్రైడ్ రైస్ లేవో చేస్తున్నారని అనుకున్నాను. సో ఇక్కడ చేసేది ఏంటంటే కొబ్బరి రైస్, వెల్లుల్లి రైస్, కరివేపాకు రైస్ వాళ్ళు మనకి వెంటనే చేసి మనకి వేడివేడిగా అదైతే ఇస్తున్నారు. అండ్ మిక్చర్ కదా మీరు ఇందాక చెప్పింది. సో నెల్లూరు అది బజ్జీ మిక్చర్ అండి. బజ్జీ మిక్చర్. ఓకే, తెనాలి బజ్జీ మిక్చర్. సో ఇందాక చెప్పిన అది కూడా ఇక్కడ మనకి యాక్చువల్లీ మేమైతే మా దగ్గర ముద్దపప్పు ఆవకాయ అన్నము చాలా ఫేమస్. నాకు ఒక వెల్లుల్లి రైస్ చేసివ్వరా? వెల్లుల్లి రైస్. సో మా మెనూలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఉంటుంది. అన్ని రెస్టారెంట్స్ లో చూసాను ముద్దపప్పు అన్నము ఏదో కలిపిస్తారు. మా దగ్గర ఇంట్లో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎట్లా కలిపేవారో అట్లా కలిపి బాల్స్ లాగా చేసి పెడతారు. అది చాలా హైలైట్. ఇప్పుడు మీరు కలుపుకొని తింటే వేరే టేస్ట్ ఉంటుందండి, ఎవరైనా కలిపిస్తే ఎట్లా ఉంటుంది? కరెక్ట్. అసలు నిజంగా మీరు అన్నట్టు మా అమ్మమ్మ కలిపి మాకు పెడితే అది వేరేలాగా టేస్ట్ వస్తుంది, మమ్మీ పెట్టినా వేరేలాగా వస్తుంది. సో మాకు చాలా ఉంటది కలిపి తినిపియాలని, బట్ పీపుల్ విల్ థింక్ అదో అనుకుంటారు. సరే వి థాట్ అట్లీస్ట్ దాంట్లో 50% అన్నా చేద్దాము అంటే, చాలా మందికి ఇంత కారం పొడి వేస్తే ఎంత అన్నం వేసుకోవాలి తెలియదు. సో ఇప్పుడు ఇది ఏవైతే ఉన్నాయో ఈ పొడి ఉంటది కదా, ఇప్పుడు వెల్లుల్లి పొడి, కొబ్బరి రైస్ కి కొబ్బరి పొడి అలా ఉంటది, అవన్నీ మీరు మీ ఓన్ గా ఇన్ హౌస్ లోనే చేసి దాన్ని అప్పటికప్పుడు వాళ్ళకి వేడిగా చేసి ఇస్తారు. ఫ్రెష్ గా ఓన్లీ 3 days తప్పితే ఎక్కువ ఒక రోజు కూడా ఎక్కువ ఉండదు, డిస్కార్డ్ చేసేస్తాం. దాని షెల్ఫ్ లైఫ్ 3 days అన్నమాట. సో ఆ బ్యాచ్ వేరే ఉంది, లేడీస్ వాళ్ళు చేస్తారు, ఎవ్రీ 3 days వస్తుంది. అండ్ మాకు అదే అండి, ఎవరికి కలిపి తినిపియాలి అనేది మాకు చాలా ఆశ. అది చేయలేం కాబట్టి ఇట్లా చేస్తున్నాం. హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్, ఎంజాయ్ ఇట్. సో వెల్లుల్లి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టాంట్ గా మనకి అక్కడికక్కడే చేసి వేడి అన్నంలో, చూసారు కదా పొగలు వస్తుంది, వేడి అన్నంలో వాళ్ళు ప్రీమిక్స్ చేసిన ఆ వెల్లుల్లి పౌడర్ అంతా వేసి నెయ్యి వేసి మంచిగా రెడీ చేసి ఇచ్చారు. టేస్ట్ చూద్దాము. అండ్ ఇక్కడ ఇది పెద్ద జిలేబీ తీసుకోండి. ఇది కూడా
ఇది బుఫేలో పెడుతున్నామండి. పెద్ద ఇంత జిలేబీ జిలేబీ ఇచ్చేస్తారా వాళ్ళు? ఇచ్చేస్తాం. పెద్ద గ్రూప్స్ వస్తే పెద్ద జిలేబీ తీసుకుంటారు, కావాల్సిన చిన్న జిలేబీ అడిగి yeah, తీసుకుంటారు. అది తినలేము అంటే దే విల్ హావ్ దట్. Can I hold it? యా ఇట్ విల్ నాట్ బ్రేక్. అంటే చూపిద్దామని సైజు. సో ఇంత పెద్ద జిలేబీ అన్నమాట. సో బఫేలో ఇస్తున్నారు స్పెషల్ గా. యా యా సో గాయత్రి గారు ఈరోజు మాకు ఏ రెసిపీ చేసి చూపిస్తున్నారు? ఈ రోజు మీకు బొర్రెపాలెం రెక్కల వేపుడు చేసి చూపిస్తాను. ఓకే, గుర్రెపాలెం రెక్కల వేపుడు. సో అది చికెన్ ఐటమ్. సో చూద్దాం రెసిపీ ఎలా చేస్తారని. గాయత్రి గారు ఇప్పుడు మీరే చెప్పండి మాకు, అసలు ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి, ప్రాసెస్ ఏంటి? యా, ఇది పార్బాయిల్ చికెన్. దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు, ధనియాల పొడి అండ్ ఇన్ హౌస్ చేసిన గరం మసాలా, దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మేమే గ్రైండ్ చేసుకుంటాం. ఇది కసూరి మేతి, ఫ్లవర్ అండి, ఇది సరిపడా, అండ్ నిమ్మకాయ, లాస్ట్లో నిమ్మకాయ అండ్ కొత్తిమీర ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ధనియా పట్టు, ఇది మసాలాలన్నీ దానికి పట్టాలి సరిగ్గా. అట్లా కలిపి ఒక 5 minutes అట్లా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఆయిల్ ఫ్రై చేసుకోవడం. ఇది కలిపి 5 minutes అట్లా పెట్టేసేయాలండి. దాని తర్వాత ఆయిల్ ఫ్రై చేస్తే, ఆయిల్ ఫ్రై చేశాక ఇంకో ప్రాసెస్ ఉంటుంది. చూసారు కదా ఒక మంచి ఎపిసోడ్. ఎస్, ఇలాంటి మంచి పల్లెటూరి వైబ్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు కూడా పల్లెవిందు రెస్టారెంట్ అయితే విజిట్ చేయొచ్చు. సో వీళ్ళ రెస్టారెంట్ అయితే హైటెక్ సిటీలో లొకేట్ అయింది అండ్ వీళ్ళకి ఇంకా 2 more బ్రాంచెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ గూగుల్ ఇట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఎస్, సో నాకైతే వీళ్ళ ఫుడ్ చాలా బాగా నచ్చింది అండ్ టేస్ట్ చేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాము. సో చూసారు కదా ఒక మంచి ఎపిసోడ్ అండ్ ఒక మంచి రెస్టారెంట్ అండ్ రెసిపీ. ఇంకొక ఎపిసోడ్తో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.